హాయ్ హలో అండి. మునక్కాడలు తాలింపు అయితే చేస్తున్నాను. మీరు కూడా చూసేసేయండి. మునక్కాడలను ముందుగా అయితే ఇలా కట్ చేసి బాక్స్లో పెట్టుకొని ఉన్నాను నేను నిన్ననే. ఇవైతే ఇప్పుడు ఒకసారి వాష్ చేసేసి అన్నీ ఇలా వేసి ఒకసారి వాష్ చేసేసి ఇలా ఒక గిన్నెలోకైతే తీసేసుకున్నామండి. ఇలా గిన్నెలోకి వేసేసి మునక్కాడలకు సరిపడా ఒక అర స్పూను రాళ్ళ ఉప్పు అయితే వేసేసి మునక్కాడలు మునిగేమైనా వాటర్ అయితే వేసేసి స్టవ్ పైన పెట్టేద్దాము. ఇలా స్టవ్ ఆన్ చేసేసి మునక్కాడని అయితే అలా పెట్టేసి మూత అయితే మూద్దాము. త్వరగా ఉడుకుతాయి అన్నమాట. ఒక 5 నిమిషాలలో మునక్కాయలు. ఈలోగా తాలింపుల్లోకి పొడి అయితే చూద్దామండి ఏమేమి కావాలనో. 2 స్పూన్లు మంచిపప్పులు అయితే తీసుకున్నాను. 1 స్పూను నూగులు వేపి పక్కన పెట్టుకున్నానండి. ఎండుమిరపకాయలు కారానికి సరిపడా వేసుకున్నాను అనమాట. ఒక 6 జీలకర్ర, కరివేపాకు, కొంచెం కొబ్బరి, రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే తీసుకున్నాను. లాస్ట్లో వెల్లుల్లి అయితే వేసి ఇలా మిక్సీ పట్టేద్దాము. పొడి అయితే మిక్సీ పట్టేసుకున్నాము. ఒక్కొక్కటి వేసి మునక్కాయ ఉడికిందా లేదా అని మరీ ఎక్కువ ఉడకనికూడదండి. మరి సన్నవి కాకుండా ఇలా కండగా ఉండే కాయలు అయితేనే తాలింపుకు చాలా బాగుంటాయి అన్నమాట. ఉడికిందా లేదా అని కాస్త చూసి స్టవ్ అయితే ఆఫ్ చేద్దాము. అలా పట్టుకుంటే మెత్తగానే ఉందండి, ఉడికినట్టేను ఇది మునక్కాయ. ఇప్పుడైతే మనము స్టవ్ సిమ్లో పెట్టేసి ఇలా తూట్ల గిన్నెలోకైతే వంచేసుకుంటే ఆ నీళ్ళు వేస్ట్ కాకుండా రసం అయితే పెట్టేసుకోవచ్చండి. మనము పెనం అయితే పెట్టేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసి పెట్టాను అనమాట పెనంలో. చూడండి, మునక్కాయలను మనం ఇలా అలా కదపకుండా ఇలా అయితే నీళ్ళు వంచేసుకుంటే ఆ నీళ్ళను రసం అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ మునక్కాయలను మనం ఇప్పుడు ఫ్రై అయితే చేసుకున్నాము. ఒక చిన్న సైజు ఆనియన్, కరివేపాకు అలా ఆయిల్ కాగిన వెంటనే వేసి, ఆనియన్ వేగనవసరం లేదండి, అలా ఆయిల్లో బాగా కాగిన ఆయిల్లో అలా వేస్తే చాలు. చిటికెడు పసుపు అయితే వేయాలి. ఎండుమిరపకాయలు మనము పొడిలో వేసి ఉన్నాం కదా, దాన్ని చూసి దాంట్లో కారం అందు ఉంటేనే ఇప్పుడు అవసరం లేదు. చూడండి, అలా పసుపు వేసిన వెంటనే మునక్కాయలను వేసేసి అలా ఒకసారి ఒక 2 నిమిషాలు మూత అయితే పెడదాము. మునక్కాయ పైన ఉండే నిమ్మ అయితే వెళ్ళి ఆయిల్ అయితే పడుతుందన్నమాట మునక్కాడలకు. అలా 2 నిమిషాలు అయితే వేగాయి అన్నమాట. చూడండి, కరెంటు లేదు, అందుకు కాస్త అలా కనిపిస్తుంది అన్నమాట మీకు. ఈ టైంలో స్టవ్ సిమ్లోనే ఉంటుంది కదా, ఈ టైంలో అయితేనే మనము పొడి అయితే చల్లేసేయాలి. ముందుగా పెట్టుకున్న పొడిని అయితే సరిపడా మునక్కాడల్లోకి అలా వేసేసి అంతా ఒకసారి కలుపుతాము. పొడి వేసిన తర్వాత అలా ఒకసారి కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా అయితే మునక్కాడలు తాలింపు అయితే చేస్తానన్నమాట నేను. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి తాలింపు అయితేనా. సెకండ్ సాటర్డే కదా, ఈరోజు అయితే కరెంట్ లేదనమాట మా ఇంట్లో. బాయ్ ఫ్రెండ్స్. ఇలా అయితే మునక్కాడలను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.